రోజు మా ఇంటి దగ్గర వినాయకుడు అన్నదానం. సో నేను కూడా వెళ్తున్నాను, మీ అందరికి కూడా చూపిస్తాను. గణపతి బప్ప మోరియా. మీ అందరికి మా గల్లీలో ఉండే గణేశుడిని చూపిస్తా. ఈయనే మా గణేశుడు, ఎంత బాగున్నాడో కదా. ఈయన లడ్డు వేలం పాట ఈసారి ఇక్కడ 36,000 దాకా వెళ్ళిందనమాట. ఎవ్రీ ఇయర్ నేను మా చెల్లి ఇట్లా అన్నదానాలు జరిగే ప్రతిసారి వచ్చి గణేశుడు బ్లెస్సింగ్స్ తీసుకొని భోంచేసి వెళ్తాం అనమాట. ఈసారి నాతో పాటు ఎవరూ రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకొని కంపల్సరీ భోజనం అయితే చేసేసి వచ్చేసాను. నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళు, స్ట్రీట్లో వాళ్ళందరూ ఈ ఉత్సవాలను అయితే అస్సలు మిస్ అవ్వరు అనమాట. 14 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ భారీ ఎత్తున ఉత్సవాలు అయితే చేస్తూనే ఉంటారు. కంపల్సరీ అన్నదానం అయితే పెడతారనమాట. నిమజ్జనానికి తీసుకెళ్లడానికి ముందు ఇక్కడికి చాలా మంది విఐపీస్, పొలిటీషియన్స్ కూడా వస్తూ ఉంటారు. ఇట్లా అందరితో కలిసి కూర్చొని బంతి భోజనం చేయడం నాకైతే బాగా అనిపిస్తుంది. దేవుడి భోజనం దొరకాలన్నా కానీ అదృష్టం ఉండాలి అని అంటారు కదా. ఇంతకీ మీరు బంతి భోజనం చేశారా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.